జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం అనేది 2గా ఉండబోతోంది. ఖర్చు అనేది 14గా ఉండబోతోంది. రాజ్యపూజ్యం అనేది 5గా ఉండబోతోంది. అవమానం అనేది 7గా ఉండబోతోంది. మార్చ్ 29వ తారీఖు నుంచి ఎలినేషన్ స్టార్ట్ అవబోతోంది. దాని మూలంగా ఖర్చు అనేది అధికంగా ఉండబోతోంది. మే 14వ తారీఖు నుంచి గురువు 3వ రాశిలోకి వెళ్ళబోతున్నారు మేషరాశి నుంచి. దాని మూలంగా గురు బలం అనేది తగ్గబోతోంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని ధనపరంగా మాత్రం మే 14వ తారీఖు నుంచి చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. కెరియర్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా మీ బాస్తోను మేనేజర్తోనూ గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మే 14వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం లలితా శాస్త్రం పారాయణం చేసుకోండి. మ్యారేజ్ పరంగా గొడవలు అనేది అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం అనేది కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. వివాహం అవ్వాల్సిన వాళ్ళకి కూడాను ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరంలో. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ పవర్ అనేది తగ్గబోతోంది. మే 14వ తారీఖు నుంచి జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీరు అనుకున్న యూనివర్సిటీలో, మీరు అనుకున్న కాలేజీలో సీటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఈ సంవత్సరం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ పరంగాను, కెరియర్ పరంగాను, బిజినెస్ పరంగాను మేషరాశి వారికి ఇంప్రూవ్మెంట్స్ కావాలనుకుంటే కనుక మీరు శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి. ప్రతి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయిస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్తు వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.